హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు స్పెషల్గా ఆమ్లెట్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. దీంట్లోకి వీటిని అన్నిటిని వేసి స్పెషల్గా ఆమ్లెట్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇదిగోండి మిర్చి పౌడర్, కారం అనమాట, కారం, అలాగే కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు గుడ్లు పగలగొడదాం. గుడ్లు పగలగొట్టి దాంట్లో వేస్తాం. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో నేను ఇంకొక ఐటెం కూడా కలుపుతున్నాను, అదే వేరుశెనగ పప్పులు. ఇదిగోండి వేయించిన వేరుశెనగ పప్పులు తొక్క తీసి దీనిలో కలిపేయాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదిగోండి పెనం పెడుతున్నాను. పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఓకే, ఇప్పుడు మనకి పెనం బాగా కాలిపోయింది. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ని దీని మీద వేద్దాం, కోడిగుడ్ల మిశ్రమాన్ని. ఇప్పుడు దీనిపైన ఇదిగోండి మిక్చర్ కూడా వేసేయాలి. దీనిపైన వేసుకోవాలి మిక్చర్. ఇదే స్పెషల్ ఆమ్లెట్ అంటే, మామూలుగా ఉండదు మనతోటి. ఇప్పుడైతే నేను మూత ఒకటి పెడతాను. సిమ్లా పెట్టేసి మూత పెట్టా, కొంచెం బాయిల్ అవుతుంది లోపల నుంచి. ఆమ్లెట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి మనం. రివర్స్ చేయాలంటే చాలా కష్టం. నాకు ఒక ఐడియా ఉంది. ఇదే ఎలాగో రివర్స్ చేసా. ఓకే, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయాల్సిన సమయం. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉంటుందో. క్రంచీగా చాలా బాగుంది. బాగుంటుందేమో అనుకున్నా, ఎక్స్పెరిమెంట్ బాగొచ్చింది, సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.